ఓకే సార్. నమస్కారం అమ్మా. ముందే చెప్పినట్టు సుదినం రాష్ట్రంలో ఒక సెక్రటరియట్ కట్టుకుంటారు, సచివాలయం. ప్రధానమంత్రి మోడీ అయినాక ఢిల్లీలో వాళ్ళు పార్లమెంట్ కట్టుకున్నారు కొత్తగా, స్వాతంత్రం వచ్చాక 70-75 ఏళ్ళ తర్వాత. అట్లా గ్రామ పంచాయతీ మనదో 35 ఏళ్ళు 40 ఏళ్ళు అయింది పాడైందని చెప్పి గ్రామ పంచాయతీ కట్టుకున్నారు. ఇది అందరి భవనం. మరి ఇది గ్రామానికి ఉపయోగపడే భవనం. రేపు ఏ అధికారి వచ్చినా ఎవరు వచ్చినా, వ్యవసాయ అధికారి వచ్చినా ఎవరు వచ్చినా కూర్చున్నది. కాబట్టి మరి ఇలాంటి భవన నిర్మాణం జరిగింది. ఇది చాలా అందరికి కూడా సంతోషకరమైన విషయం. మరొకసారి కళ్యాణ గ్రామస్తులందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తారు. మరి ఇంతకుముందు మాట్లాడినప్పుడు సంజయ్ గారు గెలిచిండ్రు అన్నాడు. గెలుచుడు కాదు, నేను గెలిపించిండ్రు అందరు కలిసి గెలిపించారు. 14లో ఇప్పుడు కొత్త డాక్టర్గా మీ అందరు బాగా పరిచయం. దవాఖానా డాక్టర్గా అప్పుడు చాలాసార్లు వస్తుంటే పోతుంటే మహేష్ అన్న కావచ్చు, సత్యన కావచ్చు, వీళ్ళంతా పిల్లలు. సో సత్యనతో అట్లా చాలాసార్లు వచ్చాం. వైద్య శిబిరాలు ఏర్పాటు చేస్తున్నాడు, డాక్టర్గా ఓ బోర్వెల్ వేస్తున్నాడు, ఇట్లా చేస్తుండే. అప్పుడు నేను రాజకీయాలు లేను, మొట్టు రాజకీయ కుటుంబం కానీ ఏం లేకుండా అప్పుడు గౌతమ గారి ప్రోత్సాహంతో వచ్చాడు. టైం లేకుండా కొత్త ఓడిపోయినా. తర్వాత మళ్ళీ భారీ మెజార్టీతో గెలిపించారు. ప్రతి ఊర్లో కూడా మెజార్టీ ఇచ్చారు. జగిత్యాల ప్రతి వార్డులో మెజార్టీ ఇచ్చారు. కాలక్రమేణా బాగా చేస్తూ పోతా ఉంటే మన నెత్తి మీద పిడుగుపడ్డట్టు ఆ కరోనా వచ్చింది. ఈ సర్పంచ్ కాగానే అనుకున్నారు ఈ రోజుకి నెలకు ఏడాదికి 25 లక్షల 40 లక్షలు నెలకైతే 4 లక్షలు, నెలకు 4 50 లక్షలు. ఇక చిన్నమేశ్వరరావు అంతా శ్రీమంతుడు ఎవరు లేరనుకున్నారు. అంటే శ్రీమంత్ రెడ్డి ఇంకా కళ్యాణగట్ట పంచాయతీ నాకు వెళ్తుంది తెలియదు, అంతర్ కావాలని తెలియదు. నాకైతే నాకు తప్ప ఇంకోటి తెలియదు. నాకు పొంగ 15 ఎకరాల్లో గంట చెప్తాను. కళ్యాణగట్ట పెద్ద ఊరు 90% 105 ఆ జైతాల పక్క కూడా అలాంటి ఆర్కిటెక్ట్ ఇక్కడ వచ్చారు చేసి రవీందర్ రెడ్డి వీళ్ళందరూ కూడా ఇచ్చేసాం. వాళ్ళ మధ్యలో ఎన్ని ఉన్నా కానీ రాజకీయానికి వచ్చే వరకు మేము వింటున్నాం. ఎందుకంటే నేను కూడా గట్టిగా కలుపుకోపోతాను. అసలు పంచాయతీ అంటే ఏందో తెలియదు మా ఊళ్ళో. ఇప్పుడు ఇక్కడ మా ఊరికి సంబంధించిన పట్టుకున్నారంటే బాధ అనిపిస్తాం. ఇట్లాంటి తప్ప అంతా ఏదన్నా ముందకు. నా భార్యతో ఎలక్షన్ల వరకే అటు ఎలక్షన్లు అయిపోయినాక అందరికీ ఎమ్మెల్యే, గంగాధర్కి ఎమ్మెల్యే, సందీప్కి ఎమ్మెల్యే, వేరే వాళ్ళు రారు. గంగాధర్ అడి చేసి ఉండొచ్చు, సందీప్ రకరకాలు. మరి నేను ఒక చదువుకున్న వాడిగా నేను పుట్టే వరకే అన్ని చూసినారు. రాజకీయాలు ఎంత మంచిగా చూస్తారంటే చచ్చిపోయిందంటే ఈ అటెండ్గా ఆఖరి ఏడాది అర్థం ఉంటుంది. చాలా ఇబ్బందులు పడ్డారు. మన ఎంపీడీసీ కూడా అంటే కథ కానీ అనుకోకుండా నాకు అవకాశం దొరికిన కమిషనర్ హనుమంతరావు గారు మన ఆడియో ఉండే ఒకటే నాడు 25 లక్షలు బిల్ కొట్టించారు. లేకపోతే 25 లక్షలు ఈడ కూడా తిరుగుతూ వస్తుంది. సో అది పక్కన పెడితే పోయిన 5 ఏళ్లలో వైకుంఠ ధామం కావచ్చు, కంపోస్ట్ సొసైటీ కావచ్చు, వివిధ కుల సంఘాలకు నిధులు కావచ్చు, పెద్దలు దయాకర్ రావు గారు వచ్చినప్పుడు అప్పుడు రోడ్లు, దాంతో పాటుగా కేంద్రం రాష్ట్రం నిధులతో ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన అంటే కేంద్రం రాష్ట్రం నిధులతో లక్ష్మీపూర్ నుంచి మనం ఇక్కడ కనుక గుజరాత్పల్లి బ్రిడ్జ్ చేసుకుని పెద్ద రోడ్డు కూడా చేసుకున్నాం. మరి అది కూడా దాదాపు పూర్తయిపోయింది. మరి రాజమల్లయ్య గారు ఎప్పుడు నడుపుతారో ఇంటర్ని నడిపిస్తారు. అదొకటి చేతులకు సంతోషం. మరి ఈ సందర్భంలో ఒక విషయం మన కళ్యాణ పెద్దలకు గుజరాత్పల్లి నుంచి కూడా వచ్చారు. కోరేందంటే లక్ష్మీపూర్లో వారు మరి ఎందుకు ఆ ఊరు ముందర పోతుంది, అందుకే పోతుంది. ఊరంతా ఒకటే, అలా సంత ఇల్లు సంత గులగొట్టుకొని రోడ్డు పెద్దగా చేసుకున్నాం. మరి కొంత బాధ అనిపిస్తుంది. కొందరు పేదవాళ్ళు కూడా ఉంటారు. ఏం అవకాశం పూర్తి ఇల్లు పోతే ఇందిరా ఇల్లు అదే విధంగా మనం ఇవ్వచ్చు.
మరి మీరు తప్పకుండా కొంత ఆలోచన చేసి కొంత వెడల్పు చేసుకుంటే మరి పెద్ద రోడ్ అయిపోతుంది మనకు. ఎందుకంటే ఆ గొల్లపల్లి రోడ్కి వెళ్ళి లక్ష్మీపూర్ మీదకి వెళ్ళి మీరు ధర్మపురి షార్ట్ కట్ జైత్యాల చుట్టూ తిరిగి ఎవరు పోతారు, ఎవరు అందరిటే వస్తారు. కాబట్టి మీ సహకారం ఉంటే అది ఇంకా బాగా అవుతుంది. మా వంతుగా నిధులు తీసుకొచ్చినాం. ప్రపోజల్లో ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన ఏ ఊర్లో వస్తే దానికి లెక్క ఉంటుంది. దయాకర్ రావు గారు మంత్రి ఉండి వారి మనవులు కూడా తీసుకొచ్చాం. నాకు దూర బంధువు అంత పెద్ద రోడ్ వేయించాం, కోట్లాది రూపాయలు ఖర్చు. కోట్లు రుణమాఫ్ అనేది ఎన్నడూ కూడా చరిత్రలో జరగలేదు. రేపు జనవరి నుంచి రైతు భరోసా కూడా ఇస్తామంటుంది. ఇందిరామ్మ ఇళ్ళ కార్యక్రమం ఉంటుంది. తప్పకుండా అర్హులైన నిరుపేదలకు ఇళ్ళొచ్చే విధంగా నా వంతుగా కూడా పూర్తి స్థాయిలో కృషి చేస్తానని కూడా తెలియజేస్తూ, స్థలం లేని వాళ్ళు ఉంటే మీ ఏరియాలో స్థలం ఉంది కాబట్టి ఆ స్థలం పట్టాలు ఇచ్చి కూడా తర్వాత పెడతారు. పట్టాలు ఇచ్చి కూడా ఇళ్ల నిర్మాణంలో నా వంతుగా పూర్తిగా కృషి చేస్తానని చెప్పి కూడా మరొకసారి ఈ సందర్భంగా తెలియజేస్తాను. ఇక మా ఆశ్రమాలు ఉన్నారు, సిస్టర్లు ఉన్నారు, మీరు అందరూ చూస్తున్నారు. జగిత్యాల నియోజకవర్గంలో మీరు మీ డాక్టర్లు మీ డిఎంఎడ్ వచ్చారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో అత్యధిక పల్లె దవాఖాలు ఎవరు తీసుకొచ్చారంటే మీ సంజయ్ కుమార్ డాక్టర్ చెప్తారు. అత్యధికం. ఎందుకంటే ఇది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ నిధులతో ఉంటే ఎన్హెచ్ఎం కానీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆల్రెడీ మనీ కూడా చేస్తున్నాం. ఇప్పుడు పొలాసలో కూడా నెక్స్ట్ కట్టేది ఉన్నది. అదేవిధంగా ఇప్పుడు బీర్పూర్ పోతున్నాం. 143 లక్షలతోటి బీర్పూర్లో ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి ఇప్పుడు భూమి పూజ చేయబోతున్నాం చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. బీర్పూర్లో అంటే ఒక డాక్టర్గా మీ అందరూ తెలుసు. దాని తర్వాత ఇంటిగ్రేటెడ్ స్కూల్ 100 కోట్లతో కూడా రాబోతుంది. గుట్రాజ్పల్లి అనుకున్నాం కానీ భూమి కొంత గుట్టలా ఉన్నాయని చెప్పి ఆల్టర్నేటివ్ కూడా అడిగితే చలిగల్ది రోడ్డు మీద కూడా ఉంటుందని చూపిస్తున్నాం. ఇక్కడ కూడా చిన్న బోర్డు ఉన్నాయి. తప్పకుండా స్థలం ఉండడమే చాలా అదృష్టం. మళ్ళా మెయిన్ రోడ్కు ఉన్నాయి మనకు. దాన్ని ఉపయోగపడే విధంగా ముఖ్యమంత్రి గారితో ఉన్న మంత్రివర్గ సభ్యులతో అందరితో కూడా నాకు మంచి సత్సంబంధాలు ఉన్నాయి. మరీ ముఖ్యంగా ముఖ్యమంత్రి గారితో ఖచ్చితంగా జగిత్యాల జిల్లా కేంద్రం ఏర్పడ్డ నాడు కూడా మీరు అందరూ కూడా చూస్తే తెలుస్తుంది. చాలా జిల్లాలు ఏర్పడ్డాయి, కానీ కొత్తగా ఏర్పడ్డ జిల్లాలలో ఏర్పడ్డ అతిపెద్ద జిల్లా జగిత్యాల. భౌగోళికంగా కూడా మనం అప్పుడు మండలాలు కలిపినప్పుడు కూడా చాలా పర్ఫెక్ట్గా బతుకమ్మ లెక్క మంచిగా గుండ్రగా ఉండేటట్టు రేటు 40-45 కిలోమీటర్లు దాటకుండా 30 నుంచి 40 కిలోమీటర్ల మధ్యలో చేస్తున్నాం. అంటే ఈ రకంగా జగిత్యాల జిల్లా కేంద్రానికి అత్యంత ప్రాధాన్యత ఉంటుంది. మనకు 3 రోడ్లు పోతాయి జాతీయ రహదారులు. ఇటు తిరుదల్పూర్ పోతుంది, అటు కరీంనగర్ నుంచి వరంగల్ చెన్నై పోతుంది, అటు నిజామాబాద్ మహారాష్ట్ర పోతుంది. మరి ఇన్ని యాక్సిడెంట్లు అవుతున్నాయి. అప్పుడు గౌరవ మంత్రివర్యులు హరీష్ రావు గారిని జగిత్యాలు అడిగిన, మరి ఇన్ని యాక్సిడెంట్లు అవుతున్నాయి, చాలా మంది చనిపోతున్నారు. ఇవాళ కూడా వచ్చేటప్పుడు చూసొచ్చిన మీ కళ్ళడోళ్ళు 2 యాక్సిడెంట్ అయ్యి ఒకళ్ళు తలకాయ వలిగి వాళ్ళు కాలేజీకి తాకుతున్నారు. మా అడిగి పోతున్నాను. మరి హెల్మెట్ పెట్టుకోమంటే పెట్టుకోరు. మరి ఇన్ని అవుతున్నాయి. అది వేరే సబ్జెక్ట్ అవుతుంది. మళ్ళీ మరి ఇన్ని అవుతున్నాయి. ఒక డాక్టర్గా నాకు బాధ అనిపిస్తా వస్తాను. ఇక్కడ ఒకటి ఎమర్జెన్సీ క్రిటికల్ కేర్ యూనిట్ కావాలంటే జగిత్యాలకు రాష్ట్రం మొత్తంలో 8 వచ్చినాయి. అందులో 4 హైదరాబాద్ వచ్చినాయి. 33 జిల్లాలకు కలిపి 4 వస్తే అందులో ఒకటి 14 కోట్లతోటి జగిత్యాల నిర్మాణం అయింది. ఇవాళ చూడవచ్చు, గులాబ్ కలర్ వేసి ముందర బిల్డింగ్ వస్తుంది మెడికల్ కాలేజ్ కాడ. అది స్పెషల్గా క్రిటికల్ కేర్ యూనిట్ అంటారు. యాక్సిడెంట్లు లేదా ఎగ్జామ్ అర్జెంట్ బీమార్లు ఉంటాయి, సీరియస్ కేసులు ఉంటాయి, క్రిటికల్ కేర్ యూనిట్. 14 మీరు నన్ను గెలిపించినప్పుడు ఒక బాధ్యతగా రాజకీయాలకు అతీతంగా ఎప్పుడు మన తపనే ఉండాలి, ఏం పని చేయాలి. అట్లనే బీర్పూర్ మండలానికి ఒక కేజీబీ తీసుకొచ్చింది. సరంగాపురం ఉంది. మొన్ననే నరసింహారెడ్డి గారు డైరెక్టర్ ఎడ్యుకేషన్ నాకు చాలా లైక్ చేస్తాను. నేనంటే ముఖ్యమంత్రి గారే దానికి జగిత్యాల రూరల్ మండలం కూడా కేజీబీ లేదు, అర్బన్కి వచ్చింది. ఒక మండలం అది కూడా కావాలని అడిగి తీసుకున్నాం. ఎందుకంటే అర్బన్ మండలం అప్పుడు తొందరలో చేసిన అధికారులు 5 గ్రామాలు అయింది, ఇటేమో 29 అయింది. సో రీఆర్గనైజేషన్ చేస్తున్నాం. మరి దాని విషయం కూడా ఆలోచన చేద్దాం. నేను అనవసరంగా హామీలు ఇయ్యా, మిమ్మల్ని నిరుత్సాహపడతా. ఇదే కళ్యాణం అనేది ఆకర్షణ మీరు కూడా అర్థం చేసుకోవాలి. ఇక్కడ తీసి మాటలకి వచ్చే విధంగా స్థలం ఉంది కాబట్టి ఏదో ఒక మంచి కార్యాలయం కానీ సంస్థను కానీ తీసుకొచ్చే ప్రయత్నం చేస్తానని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఇంత గొప్పగా నన్ను ఆహ్వానించి ఆదరించిన వేదిక పైన ఉన్న నాయకులకు, వేదిక ముందున్న ప్రజాప్రతినిధులకు, నాయకులకు, మా వివిధ సంఘాల సభ్యులకు, ప్రభుత్వ ఉద్యోగస్తులందరికీ పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు. మరొకసారి కళ్యాణ గ్రామస్తులకు శుభాకాంక్షలు తెలియజేస్తాను.